సొమ్ము చెల్లిస్తే చెక్ బౌన్స్ నుంచి విముక్తి. ట్రయల్ కోర్టులో వాంగ్మూలం నమోదుకు ముందే చెల్లించాలి. ఆ తర్వాత అయితే 5% జరిమానా. కేసు హైకోర్టుకు వెళ్తే 7.5%, సుప్రీంకోర్టుకు వస్తే 10%. చెక్ బౌన్స్ కేసులో సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాలు. భారీ సంఖ్యలో పేరుకుపోతున్న చెక్ బౌన్స్ కేసులు అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇక చెక్ బౌన్స్ విషయంలో సుప్రీంకోర్టు అయితే కొత్త మార్గదర్శకాలు ఇచ్చింది. మొదట చెక్ బౌన్స్ కేసులు చాలా పెండింగ్ లో ఉంటున్నాయి. సో దాని తొందరగా విచారణ జరపాలి అని చెప్పి చెప్తా ఉన్నది. ఈ మధ్యన 6 నెలలు సంవత్సరం లోపు చెక్ బౌన్స్ కేసుల విషయంలో విచారణ అయిపోవాలి, జడ్జిమెంట్ రావాలని చెప్పి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎందుకంటే చాలా మంది డబ్బులు తీసుకుంటారు, చెక్కులు ఇచ్చి డబ్బులు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టులో కేసులు వేసుకుంటే సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. సో సమన్లు కూడా వాళ్ళకి అందడం లేదు. సో సమన్స్ కూడా డైరెక్ట్ గా తీసుకుపోయి ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా మార్గదర్శకాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. సో ఇది మంచి నిర్ణయం. ఎవరైనా సరే ఆ కేసు జడ్జిమెంట్ రాకముందుకే ఉన్న మొత్తాన్ని చెల్లిస్తే మాత్రం ఆ కేసు కొట్టివేయబడుతుంది. లేని పక్షంలో 5%, హైకోర్టుకు వెళ్తేనేమో 7.5%, సుప్రీంకోర్టుకు వస్తే మాత్రం 10% జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి. అదనంగా మీకు ఇచ్చే డబ్బులకు అదనంగా జరిమానా వేసే అవకాశాలు ఉంటాయి. సో చెక్ బౌన్స్ కేసులో ఎవరు తప్పించుకోవడానికి ఈ రోజులో అవకాశం లేదు. ఖచ్చితంగా చెక్ ఇచ్చి సంతకం పెట్టి చెక్ ఇస్తే మాత్రం ఆయన బాధ్యుడే, ఆయన డబ్బులు కట్టాల్సిందే, తప్పించుకోవడానికి మాత్రం అవకాశం లేదు.